మా అత్తమ్మగారి సభలో మీటింగ్ జరుగుతున్నామండి. రాత్రి కూడా ఉంటాడు డాడీ, రేపు 30 దాకా వెళ్తామంటే నేను అనుకున్నా సరే గృహప్రవేశం అయిపోయిన తర్వాత పిల్లలు పంపిస్తామని అనుకున్నాము. తెర కాలేజీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, లేట్ అయిపోయిందండి, 29 తర్వాత మీరు పర్మిషన్ తీసుకున్నారు, డేట్ లేట్ అయిపోయింది, మీరు త్వరగా పాపం తీసుకురావాలనగానే అమ్మగారితో మాట్లాడితే అమ్మగారు అన్నారు నేను మా తమ్ముడు పిల్లలు తీసుకుని వెళ్తామని. వారు పిల్లలు తీసుకుని వాళ్ళు వెళ్ళారండి. నేను 30 తారీఖు గృహప్రవేశానికి వస్తున్నటువంటి సమయంలో ఇక్కడ కొన్ని చీరలు దాటేసి తోచనక దగ్గర అంటే వంతుని దాటి కొంచెం ఎదరకు వచ్చి తనకి తిరగక ముందలే ఇటు పక్కన రైట్ సైడ్ బోధుంది కదండి, బోధుంది కదా అంటే పంట బోధు కాళ్ళు చేతులు ఎక్కడుకోవడానికి బోధుంది కదా, దాని దగ్గరలోనే కొంచెం దగ్గరలోనే బండి స్లిప్ అయి పడిపోయానండి. నేను బండి స్లిప్ అయి పడిపోతే పడిపోయి మళ్ళా తిరిగి లేచి మళ్ళీ పడిపోయానండి. అంటే అప్పటికప్పుడే లేవడం అనేసరికి కొట్టుకుని వచ్చిన తర్వాత ఒక అతను తన భార్య పాపను పట్టుకొని బండి వేసుకొస్తున్నాడండి. బండి వేసుకొస్తే ఆయన వచ్చి ఆపి బండి అంతకుముందు 2 బళ్ళని కానీ పట్టించుకోలేదు, వెళ్ళిపోయారు. సరే బండి ఆపి చాలా రక్తం కారిపోతున్నాడు. ఆయన తోచరిగినట్టండి, నన్ను చూసానంటండి ఆయన, మరి నాకైతే తెలియదు కానీ ఖర్చు వేస్తాను నన్ను వదిలిన అది అన్నారు. అంటే ఆయనే కట్టారు. లోపు ఇంకొక అతను వచ్చి ఎవరిని వస్తున్నారండి, ఎక్కడికి వెళ్తున్నారండి అంటే మన ఇద్దరు ధర్మజుడు అండి, ఇట్లా తోచరిగా గృహప్రవేశానికి వెళ్తున్నాను నేను అంటే, మరి ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అనే లోపల మన సంఘస్థులు ఇద్దరు ప్రశాంత్ను ప్రవీణ్ ఇరువురు జగ్గవరం పెళ్లికి వెళ్తున్నారు 30 తారీఖున. వాస్తవంగా చెప్పాలంటే ఈ లింగపురం నుంచి కొత్తపల్లి నుంచి దగ్గర వాళ్ళకే. మరి ఎందుకు వస్తున్నారు నాకు తెలియదు కానీ వాళ్ళిద్దరూ బండి వేసుకుని వస్తున్నారు. బండి వేసుకుని వస్తుంటే నన్ను చూసి బండపేశారండి. బండపేస్తే ఇల్లు ఆయన అడిగారు ఎట్లా ఎవరైనా ఉన్నారని అంటే అప్పుడు నా మా వాళ్ళు చేశారండి అన్న. అలా అనుకుని ఎట్లా తీసుకునే వాళ్ళకి అన్నారు, ఏం మా వాళ్ళు చేశారని అన్న. వారు వచ్చి ఏమనుకున్నారంట, ఏదో డిస్కస్ చేసుకున్నారంట అన్న. తెర చూస్తే అన్నీ దెబ్బలో ఇదంతా వైట్ షర్ట్ వేస్తున్న మొత్తం అంతా కూడా బ్లడ్ అండి, అంతా కూడా ఈ చెవి ఇదంతా కూడా. సరే వాళ్ళు చూసి వెంటనే ధర్మజగూడెం హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్ గారు మళ్ళీ మట్టగూడెం హాస్పిటల్ తీసుకెళ్ళారు. వరివరికి కొంతమంది వచ్చారు, మన ధర్మజగూడెం సంఘస్థులు వచ్చి వరివరి తీసుకొచ్చి డాక్టర్ గారు అన్ని చేసి తర్వాత ధర్మజగూడెం సంఘస్థులు వచ్చారు. మళ్ళీ అక్కడ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి మన వాళ్ళు వచ్చేసాను ప్రశాంత్ ప్రవీణ్. వారికి నా ప్రత్యేకమైన వందనాలు. మరి ఎందుకు దేవుడు గారు పంపించాడు నాకైతే తెలియదు కానీ మరి దేవుడు వారు అంటనే ఉన్నారు, మేము ఎందుకు అటెళ్ళవలసింది ఎందుకు తిరిగామో మాకే అర్థం కాలేదండి అయ్యారు, దీని కొరకేనేమో మీకు దేవుడు సహాయం చేయడానికి కొరకే నన్ను పంపించాడు, మమ్మల్ని పంపించేదేమోనని వారి నాకు చాలా సహాయం చేశారు. వారికి ఆ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి వెంటనే మరి చక్రవర్తి తెలిసింది, వెంటనే ఆ గ్రూప్లో ఫోటో పెట్టారు. వెంటనే అన్న ఫోన్ చేశారు, ఏంటంటే గారు భయంకరంగా దెబ్బతగినట్టు ఉందని అన్నారు. సరే దేవుడు కూడా చిన్న దెబ్బ అనుకున్నానండి నేను. తర్వాత మరి అనంతర మాస్టర్ గారికి అంటే తెలిసింది, ఆనంద సమర మాస్టర్ గారికి వెంటనే అన్న నీ పట్ల నీ కుటుంబం పట్ల అది ఘనంగా నెరవేర్చబడుతుంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో దేవుని మాట తెలియచేస్తుంది. దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి ఇలాగూ జరుగును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయనను ప్రేమించిన వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఆయన ప్రణాళికల్లో ఉన్నవారికి మనమంతా కూడా సమస్తమును సమకూర్చబడుతుందట. మన అవసరతలు ఏమైనప్పటికీ కూడా మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో మనకు ఏ అవసరత ఉన్నప్పటికీ కూడా అది ప్రభువు సమకూర్చుతాడట. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. గడిచిన కాలంలో నేను నా క్వాలిఫికేషన్ ఎంఏ, ఎంఈడి, ఎంఫిల్, పిహెచ్డి, ఆంధ్ర యూనివర్సిటీ పిహెచ్డి నేను 2009 బ్యాచ్. ప్రిన్సిపాల్గా 15 సంవత్సరాలు, బీఈడి కాలేజీ ప్రిన్సిపాల్గా 15 సంవత్సరాలు చేశాను. ఆ తర్వాత దాన్ని విడిచిపెట్టేశాను. ఆ తర్వాత ఈ కొద్ది కాలంగా ఈ మెడికల్ షాప్స్ రన్ చేస్తూ మార్నింగ్లో దేవుని పరిచర్య చేస్తున్నారు. ఆయన బలమైనటువంటి ఆయన పరిచర్యను కొనసాగిస్తున్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనకు ఇవ్వబడినటువంటి అంశము ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఆయన ప్రేమ చాలా గొప్పది. దేవుడే ప్రేమ అయినటువంటి దేవుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో దేవుని వాక్యము తెలియజేస్తుంది. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు.
ప్రేమస్వరూపి. అయ్యో అపొస్తలుడు పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, ప్రవచించు కృపా అధికముగా ఆరాధింతును ఆసక్తితో ప్రేమించెదను అద్వితీయమైనటువంటి ఆయన కృప. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో దేవుని వాక్యము తెలియజేస్తుంది, దేవుని కాలమందు అది చక్కగా ఉన్నట్లు ఆయన సమస్తమును నియమించి ఉన్నాడు. He has made everything beautiful in its time. There is a time. There is a time to bless. There is a time to your family blessings. There is a time to your individual blessings. ప్రతి దానికి కూడా ఒక సమయం ఉంటుంది. మనం దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి, ఇదిగో ప్రతి దానికి కూడా ఒక సమయము ఉందంటున్నాడు. ఆ సమయం కొరకు మనం ఎదురు చూడాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆ కాలం ప్రకారమే అద్వితీయమైనటువంటి ఆ కుమారునిగా ఈ లోకానికి పంపబడ్డాడు. అపొస్తలుడు పౌలు అంటాడు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుని వాక్యము తెలియజేస్తుంది, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఈ రోజున when you are sitting to hear, నువ్వు ఎక్కడ కూర్చున్నా సరే, ఏ ప్లేస్లో కూర్చున్నప్పటికీ కూడా ఈ విషయం అంతా కూడా ప్రభువు తెలుసు. నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, ఆయన రెక్కల నీడలో కాచి కాపాడే దేవుడు. కోడి తన పిల్లలను తన రెక్కల నీడలో కాపాడినట్లుగా నన్ను కాచే దేవుడు. సమయం వచ్చినప్పుడు నన్ను ఆశీర్వదించే దేవుడు, మిమ్మల్ని దీవించే దేవుడు. 7 రోజులు కూడా పరిశుద్ధాత్మ నింపుదల, ఆయన కాపుదల మీ మీదకు దిగి వచ్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 7 రోజులు పరిశుద్ధాత్మ దేవుడే ముఖ్య ప్రసంగికులుగా ఉంది. ఆ యొక్క అద్భుతమైనటువంటి మాటలు మీతో మాట్లాడి ఆ దీవెన వర్షాలు మీ పైన కురిపిస్తాయి. నోవాహు జల ప్రళయంలో ఆ రోజుల్లో 40 రోజులు ప్రచండ వర్షాన్ని కురిపించినట్లుగా ఆ వాక్యం అనే ప్రచండ వర్షం ఈ 7 రోజులు మీ పైన కురిపించునుగాక. అటు చేయటానికి ప్రభు కృప మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిత్రులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ప్రారంభం మే నెల 4వ తారీఖు ఆయన ఎండలు భగభగ మండుతున్నాయి. ఆయన ఈ ఎండలను మండుటెండలను పండు బెదలుగా Wow.
ఈ చెయ్యంతా కూడా ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆయన కొంచెం వయసులో ఉన్నారు కనుక, ఆరోగ్యంగా ఉన్నారు కనుక, బలంగా ఉన్నారు కనుక తట్టుకోగలిగారు, కూర్చోగలిగారు, సాక్ష్యం ఇవ్వగలిగారు. అది మనకి ఇచ్చినటువంటి దేవుని కృప. మరి ఎప్పుడు కూడా నేను మొదటిసారిగా మాట్లాడుతూ ఉండేవాడిని. ప్రతి ఈ ప్రార్థన పండుగల్లో ప్రతి సంవత్సరం ఫస్ట్ మెసేజ్ నాదే. నాకు వద్దయ్యా నన్ను ఇంకోసారి తర్వాత పెద్దగా నాకు కూడా చక్రవర్తి గారికి అభిమానం ఏంటంటే ముందుగా నేను మాట్లాడాలి. ఇవాళ డీసీఎల్ గారికి ఉన్నటువంటి ప్రాబ్లం, అనుకున్నటువంటి ఒత్తిడి గమనించి ఆయన వెళ్ళడానికి అవకాశం జరిగింది. ఇప్పుడు దగ్గరగా సమయం మనం నిద్రపోయే సమయం అయింది. ఏమంటే అంతేనా? అదే మన నెలలో ఉంటే మనం ఇప్పుడు ఏం చేస్తామండి? ఏం చేస్తాం? నిద్రపోవడానికి సిద్ధపడుతూ ఉంటాం. అన్నం తినేసి మంచాలు తెచ్చాలని ఏర్పాటు చేసుకొని, దుప్పట్లు దిండులు ఏర్పాటు చేసుకొని నిద్రపట్టు ఉప్పట్లు ఇస్తాం. మనం ఆ నిద్రపోయేటటువంటి సమయంలో మనకు దేవుడు ఈ అవకాశం మనకు ఇచ్చాడు. ఓడి నిద్రపోతా నీకేం వచ్చలేదు అనే ప్రశ్న మనం ప్రతి రాత్రి ఈరోజు వేసుకోవాలా, రేపు వేసుకోవాలి, ఏ వరకు వేసుకోవాలి. పోయి నిద్రపోతా నీకేం వచ్చింది అంటే నిద్రపోవద్దని సమాజం ఇచ్చారు చక్రవర్తి గారు. మరి అల్పాహారం కొంచెం మనం చెప్పలి నిద్రపోకుండా ఉండటానికి, కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఇచ్చారు. అది తిని నిద్రపోమని కాదు, అంతకు నిద్రపోయే వాళ్ళు ఉన్నారు కొంతమంది. కనుక సమయం అది మన దేవుడిచ్చినటువంటి గొప్ప కృప. అది కూడా నిద్రపోవద్దండి. ఈ సైతాన్ కమలిస్తూ ఉంటారు. నిద్రపోవడిక పర్వాలేదులే, నువ్వు నలుగురిస్తున్నావులే, ముందా నీకు అడ్డంగా ఉండలే, ఎవరు చూడలే అనేటటువంటి ధైర్యం కలుగు చేస్తాడు సైతాన్ కంటే. దాని సమయం లేదు పోతుంది. ఒక ఊళ్ళో ఇలాగే ప్రార్థన కూడికలు, ప్రార్థన పండుగలు చక్రవర్తి లాంటి ఒక భక్తి కలిగిన ఆయన ఏర్పాటు చేశారు. ఆ సంఘానికి అయ్యగారి సభాధ్యక్షుడు 3 రోజులు సంఘం అంతా చక్కగా సిద్ధపడి వస్తూ ఉన్నారు. ఆ ఊరికి ఒక సంఘటన ఉన్నారని ఆయన గబగబా పనులను చేసేసుకొని అందరికంటే ముందుగా వచ్చి వందనాలని అయ్యగారికి వందనాలు చెప్పి ముందుగా కూర్చుండేవాడు. అందరికంటే ముందు కూర్చుని పాటలు పాడేవాడు, చక్కగా ఆలాపన చేసేవాడు, మ్యూజిక్ బాగుండేది. చక్కగా చాలా వరకు ఆయన మెలుపుగా ఉండి కళ్ళు తక్కువ చేసి వింటూ ఉండేవాడు. ఎప్పుడైతే ఈ అయ్యగారు వేసి ప్రశ్న చేయడం మొదలుపెట్టాడో కురుకుపాటు పట్టడం మొదలుపెట్టాడండి. వెనక్కి ముందుకు వెనక్కి ఊరులాటం మొదలుపెట్టాడు. సరే అయ్యగారు మరి ముందున్నాడు కదా, సంఘటనగా గమనిస్తూ ఉన్నాడండి. అది చక్కగా వచ్చాడు, చాపు వేశాడు, కుర్చీ వేశాడు, అన్నీ చేశాడు, మంచి ఏర్పాటు చేశాడు, వందనాలు చెప్పాడు. వాక్యం అనుకోండా నిద్రపోతున్నాడు. ఏంటి పాపం అనుకుని బాధపడి ఆ 2వ రోజున ఒక పెద్దోడిని ఏర్పాటు చేశాడు అయ్యగారు. అదే బాబు అందరికంటే ముందు కూర్చుంటాడు సంఘపతి గారు, అది కుడిపాట్లో పడేటప్పుడు కొంచెం గెలుస్తూ ఉండరా అన్నాడు. గిలుతూ ఉండు, కుడిపాటు పడేటప్పుడు అది గిలుతూ ఉండరా, కొంచెం మెరుపు వస్తుంది తింటాడు. మరి గిలుతా నువ్వు నాకేమిస్తావు అన్నాడట అయ్యగారిని. అప్పుడు ఒక 5 రూపాయలు ఇస్తావు కదా, 5 రూపాయలు ఇస్తాను, కుడిపాటు పడ్డప్పుడల్లా కూడా నువ్వు గిలుతామండి, ఫోటో అయిన తర్వాత నువ్వు నా దగ్గర నీకు 5 రూపాయలు స్వార్థిస్తా అన్నాడు. అలాగే అయ్యారు అన్నాడు. కోట అయిపోయింది, వెళ్ళిపోయాడు. 3వ రోజున కోట ప్రారంభం చేశాను. అదే చదివాను, అదే సమయం అందరూ చక్కగా పాటలు పాడారు. కృష్ణకుమారి బ్రహ్మాండం పాట పాడాను. చాలామంది పాట విన్నాను నేను. ఆమె పాట పాటలు ఎప్పుడు వినలేదు. పెట్ట కొంచెము కోతగలమన్నంత బ్రహ్మాండంగా ఉంటాను.
యమా స్వరం, మంచి స్వరం దేవుడు అందించాడు కుమారి. చాలా సంతోషం. అక్కడ కూడా అలాగే పాటలు పాడారు. పాటలు పాడి పడిన తర్వాత ఇక కూటం ప్రారంభమైంది. అయ్యగారు ఇక ప్రసవం గీతానికి మొదలుపెట్టారు. ప్రసవం చేస్తూ ఉండగా ఆ డబ్బులు తీసుకున్నవాడు గెలటం మానేశాడు. సరే అలాగే అయిపోయింది. కూటం అయిపోయింది. ఆ కుర్రోని పిలిచారు. ఏంట్రా నీకు గెలమని 5 రూపాయలు ఇచ్చాను కదా, ఏంట్రా నువ్వు గెలటం మానేసావేట్రా అన్నాడు. అయ్యారు నేను గెలమని 5 రూపాయలు ఇచ్చారు, అది గెలవద్దని 10 రూపాయలు ఇచ్చాడండి నాకు, అందుకే నేను గెలటం మానేశాను కదా అన్నాడు. ఏమన్నా అర్థమైందా? మనకి డబ్బులు ఇచ్చేవాడు లేడు. నిద్రపోయి ఉంటే ఉండొచ్చు కానీ డబ్బులు ఇచ్చేవాడు లేడు. గిన్నోడు పడేవాడు లేడు. కనుక నిద్ర శోధన అది జయించాలి. మనము కొన్ని గంటలో లేక కొద్దిసేపు దాన్ని పక్కన పెట్టేయాలి. జాగ్రత్తగా వినాలి. చక్రవర్తి ఉద్దేశం ఏంటంటే రేగినపడి సంఘము ఇప్పటికే చాలా ఉన్నతమైన స్థితికి వచ్చేసింది. ఇంకా ఉన్నతంగా ఎదగాలేదు, ఉన్నతంగా పెరగాలేదు. ఒక మంచి సాక్ష్యం సంఘంగా మిగిలిపోవాలి. చరిత్రలో మేము ఉండొచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు, దేవుడు పిలుచుకోవచ్చు మమ్మల్ని అనేక ఆకాంక్షతో చక్రవర్తి గారు విభాగమైనటువంటి పనికి ఏర్పాటు చేశారు. రోజు మమ్మల్ని ఏర్పాటు చేయొచ్చండి. రోజు డీసీ గారిని నన్ను పిలుచుకోవచ్చు, ఆయనకు కూడా మాట్లాడుకునే అవకాశం ఉండాలన్నా. నా ఉద్దేశం ఏంటంటే అయ్యగారు దైవ సేవకుడు కొన్ని అనుభవాలతో ఉంటారు. దేవుడు తలాంతులు ఉపయోగించి ఎన్నో అనుభవాలతో సంఘాన్ని ఉద్రేకపరిచి ఉజ్జీవపు చేసి కొత్త విషయాలు చూపించేటువంటి దైవజనుడు, దైవ సేవకుడు ఈ మండలంలో ఉన్నారు. అటువంటి వారిని ఆయన ఏది కోరి సెలెక్ట్ చేసి ఒక పాపులర్గా ప్రోగ్రాం తయారు చేసినందుకు ఎంతో సంతోషిస్తున్నాం. మరి ఈ సమయంలో ఈ మొదటి రోజు ఇంకా 7 రోజులు మన ముందు ఉన్నాయి. మొట్టమొదటి రోజున ప్రారంభపు రోజున మరి నన్నెంతో ప్రేమించి ఆహ్వానించాను. వారి ప్రత్యేకమైన అభిమానం చిన్నప్పటి నుంచి చదువుకునే టైం కాడి నుంచి ప్రత్యేకమైన అభిమానం చక్రవర్తి గారి నేనంటే ఆ నాన్నగారి కాలం నుంచి వాళ్ళ అమ్మగారి కాలం నుంచి ఇంత అభిమానం మా పెళ్ళి దేవుడు ఏర్పాటు చేశారు. రిటైర్ అయిపోయినా నన్ను పిలవకపోవడానికి ఆయన మనసు ఒప్పలేదు. అది పిలిపోయినా రేపు పని నష్టం లేదు, కానీ ఆయన నన్ను విడిచిపెట్టాలి కదా. ఆయన హృదయంలో నాకున్నటువంటి స్థానం ఆత్మీయతను బట్టి ముందుగానే 2-3 నెలలకు ముందే ఏది చేసినా ఏది తప్పిస్తున్నాయా ఇది నేను చేస్తున్నాను, దీని కొరకు నేను సిద్ధపడుతున్నాను, ముందుగా మీకు తెలియజేస్తున్నా, మీకు పంపిస్తున్నా, ప్రార్థన చేయండి. ఇది అనుకున్నటువంటి అభిలాష, ఆకాంక్ష. దాంతో నేను సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు వారికి నిన్ను దీవెనలు వారి కుటుంబానికి భార్య బిడ్డలు దయచేయాలని కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగనే మరి ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా మరి చేయటానికి ఆయన ఒక్కడికే సరిపోతాయి. ఆయన వచ్చి ఇక్కడ సొంతపడి చేయడానికి అవకాశం లేదు. వాలంటీర్లను దేవుడు ఏర్పాటు చేశారు. సిలువ సైనికుల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఏ ప్రోగ్రాం వచ్చినా ఆ ప్రోగ్రాం చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే సంఘానికి సంఘస్థులకు పెద్దలకు అప్పచెప్పేటటువంటి ఒక మంచి సాంప్రదాయం నేర్పించారు ఆయన కదా. అది రాగానే నాకంటే ముందు వచ్చారు చక్రవర్తి గారు. రాగానే మరి శివాజీ భార్య, యేసత్వం భార్య, వాళ్ళు వెంటనే యేసురత్నం Jehovah
నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములు నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించును. ఈ ప్రార్థన పండుగల ఉద్దేశం ఏమిటంటే ఇజ్రాయేలు దేశాన్ని అబ్రహాం కాలంలో, ఇస్సాకు కాలంలో, యాకోబు కాలంలో, మోషే కాలంలో, అహరోను కాలంలో, యెహోషువ కాలంలో ఆ కనాను దేశమంతా కూడా ఇలాగ దీవించబడిందో అలాంటి దీవెనలు మీకు ఉండాలని ఆయన తాపత్రది. ఎంతో కాలంగా నేను సేవ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఈ సంఘంలో. ఎంతోమంది దైవ సేవకుల్ని రప్పించి ఆదివారాల్లో ఈ ప్రార్థన పండుగలలో వారి సందేశాలు వినిపింపజేస్తూ ఉన్నాను. సంఘము ఈ బాధ్యత గ్రహించి అర్థం చేసుకొని వారు దీవించబడాలి. ఇది ఆయన యొక్క ఆకాంక్ష. అనుకున్నటువంటి కోరిక మీ సంఘం దీవించబడాలి. ఏ విషయాలు దీవించబడాలి? ఇక్కడ లిస్ట్ ఒకటి ఉంది. లిస్టు చదివితే 7 ఉన్నాయి. ఇక్కడ 7 మాటలు ఉన్నాయి. ఏముంది? గర్భఫలములో దీవించబడాలా, భూఫలములలో దీవించబడాలా, ద్రాక్షారసంలో దీవించబడాలా, నూనెలో దీవించబడాలా, పశువుల మందలో దీవించబడాలా, గొర్రెల మందలో దీవించబడాలా. అమ్మా ఏంటి చివరి మేకల మందలలో ఈ సంఘం దీవించాలి. ఆయన ఉన్నటువంటి ప్రార్థన ఎన్నో అంశాలు ఉన్నాయి. చెప్పవచ్చు, వెళ్ళిపోవచ్చు, ఎందరినో రప్పించవచ్చు, బోధింప చేసి ఆ సందేశాల ద్వారా పని అయిపోయింది ముగించుకొని ఆయన డ్యూటీ అని చేసుకోవచ్చు. కానీ నా దర్శనం ఫలింప చేయబడాలి. నా ప్రార్థనలన్నీ కూడా ఫలభరితంగా ఉండాలి. ఆ ప్రార్థనలన్నీ ఫలభరితం ఉండాలంటే నా ప్రార్థనే సరిపోదు, నా ప్రసంగాలే సరిపోవు, నా భార్య ప్రార్థనలు సరిపోవు. అనేక మంది దైవ సేవకుల ప్రార్థనలు, వారి అనుభవాలు ఈ రేగుల సంఘానికి అవసరం. ఈ 7 మాటలు ఈ 7 పండుగలకి సాదృశ్యంగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. 7 సంపూర్ణ సంఖ్య.
సాధారణంగా మన పండుగలు కొన్ని ఉన్నాయి. క్రిస్మస్ పండుగ, జనవరి పండుగ, ఈస్టర్ పండుగ, కోత పండుగ. ఈ పండుగలు మనం బాగా చేసుకుంటాం. చాలా ఉన్నాయి బైబిల్లో ఇశ్రాయేలు జనాంగానికి. కానీ మన దేశంలో మనం ఉపయోగించే పండుగలు ఏమిటాయంటే ఈ 4 పండుగలు బాగా చేస్తూ ఉంటాం. మనం ఎన్ని రోజులు చేస్తాం? ఒక్కొక్క పండుగ, క్రిస్మస్ పండుగ వచ్చింది ఎన్ని రోజులు చేస్తాం మనం? ఒక రోజే. జనవరి పండుగ వచ్చిందంటే ఎన్ని రోజులు చేస్తాం మనం? ఒక రోజే. ఈస్టర్ పండుగ వచ్చిందంటే ఎన్ని రోజులు చేస్తాం? ఉదయం సాయంకాలం. 2 ఆరాధనలే, 2 రోజులు కాదు. కోత పండుగ వచ్చిందంటే ఎన్ని రోజులు చేస్తాం మనం? ఒక రోజే. కానీ ఇశ్రాయేలు 7 రోజులు వారు పండుగలు చేస్తూ ఉంటారు. విడుదల పండుగ, విశ్రాంతి సంవత్సర పండుగ, పస్కా పండుగ, శృంగార ధ్వని పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, విడుదల పండుగ, భూఫలముల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పర్ణశాలల పండుగ, పూరీముల పండుగ. ఇవన్నీ వాళ్ళకి ఉన్నటువంటి పండుగలు. ఇశ్రాయేలు జనాంగానికి బైబిల్ చదివితే మనకు అర్థం అవుతుంది. ఎన్ని రోజులండి వారు చేసే పండుగలు? ఎన్ని రోజులు? 6 రోజులు వారు చేస్తారు. అది దృష్టిలో పెట్టుకొని ఒక అంశం మీద ఈ 7 రోజులు కూడా 7 దైవ సేవకుడికి ప్రసంగం చేయాలని ఈ అంశాన్ని వారు ఏర్పాటు చేశారు. ఫలభరితంగా ఉండాలి. ద లార్డ్ విల్, చక్కగా మాట ఇచ్చారని చెప్పి, ద లార్డ్ విల్ లవ్ యూ అండ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ప్రేమించాలి, మిమ్మల్ని దీవించాలి. ఎన్ని విషయాల్లో? ఈ 7 విషయాల్లో ఆయన మనం ప్రేమించాలి. ఒకటి కలగకపోవచ్చు, ఒకటి దొరకకపోవచ్చు, ఒకటి అనుకూలంగా లేకపోవచ్చు, ఇంకోటి మనకి దొరకడానికి అవకాశం దొరకకపోవచ్చు. అయినా కూడా ఈ 7 రకాల పథకాలు, 7 రకాల వరాలతో తన ప్రజలు జీవించబడాలని ఆ కనాను తీసుకున్నటువంటి ఆ హిత్తీయుల్ని, హివీయుల్ని, కనానీయుల్ని, దగ్గర కొంతమంది జనాంగాలని ఆయన పారద్రోడి వెళ్ళగొట్టి ఆ గృహాలు, ఆ స్థలాలు, ఆ భూములు అవన్నీ కూడా తన ప్రజలకు ఆయన ఏర్పాటు చేశారు. అదొక దీవెన. పోయిన సంవత్సరం కూడా అదే అంశం మనకి ఇచ్చారు ఆయన చక్రవర్తిగా. హిత్తీయులు, హివీయులు, కనానీయులు, కొందరు ఆ విగ్రహారాధికులు, వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేసేవారట? తమ బిడ్డలను దేవుని ప్రేమ పొందాలని బలపించేవాడు. అంత దుర్మార్గుడు వాడు. వారి ఇష్టాలు, వారికి ఉన్నటువంటి సాంప్రదాయాలు దేవునికి ఇష్టం లేదు, అంగీకరించలేదు. తన బిడ్డలు ఏదైతే అనుభవించాల్సి ఉందో అది అనుభవించడానికి విగ్రహారాధులు అనుభవిస్తున్నారన్న బాధతో, కోపంతో వారిని వెళ్ళగొట్టి తన ప్రజలకు ఆయన ఏర్పాటు చేశారు. మన దేవుళ్ళ పడు సంఘాన్ని కూడా కనాను దేశంలాగా చేయాలని మా ప్రార్థన. చక్రవర్తి కుటుంబానికి ఆకాంక్ష. అది మనం దక్కించుకోవాలి, అది మనం నిలబెట్టుకోవాలి. అందుచేతనే 5 రోజులు పెట్టేది ఆయన 7 రోజులు పొడిగించాడు. ఆయన ఎంత ఖర్చు అయింది దీనికి? అది బొర్ర ఎంతగా పనిచేయాలి? అది ఏం బొర్ర నాకు అర్థం కాదు. అది మెకానికల్గా పనిచేసే బొర్ర, లేక అది బొర్ర ఇది ఇంజిన్ ఉందా అది నాకు అర్థం కావట్లేదు. ఇది ఆలోచన. ఒక పక్కన ఉద్యోగం, ఒక పక్కన బిడ్డల భవిష్యత్తు, ఒక ప్రక్కన రేగులపడ సంఘం యొక్క భవిష్యత్తు. కారణం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ స్వప్నం, ఆ కళ, ఆ దర్శనం. అభివృద్ధి చెందాలి. మనం అందరం కూడా అభివృద్ధి చెందాలి అంటే మన బాధ్యత ఏమిటి? మనం ఏం చేయాలండి? వాటర్ కూట పెట్టుకుంటే అయిపోద్దా? మన పనులు త్వరగా ముగించుకొని వచ్చి ఇక్కడ అన్ని సర్దుబాటు చేసి అరేంజ్మెంట్ చేసి పాటలు పాడి కూర్చుంటే అయిపోద్దా మనకి? దానికి తగినటువంటి కొన్ని పనులు మనం నేర్చుకోవాలి. రాత్రి నాకున్నటువంటి అనుభవంతో 2-3 విషయాలు మీకు చెప్పాలని సమస్య ఉన్నా. మనం పెరగాలి.
అభివృద్ధి చెందాలి. ఈ 7 వరాలు మనం సంపాదించుకోవాలి అంటే అది ఊరికే వచ్చేవి కాదు కనుక మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మన్మత్సరాలను తీసివేసుకోవాలా. ఏనాడైతే వాటిని మనము తీసేసుకొని నశింప చేసుకుంటామో, పోగొట్టుకుంటామో, వాటిని విడిచిపెడతామో ఆయన వరాలు మనం పొందగలుగుతాం. మన కొరకు దాచిపెట్టినటువంటి ఎన్నో పథకాలు ఆయన విడుదల చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అవి పొందాలి అంటే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్న మొట్టమొదటిది ద్వితీయోపదేశకాండములో 28వ అధ్యాయములో మొదటి 2 వచనాలను జ్ఞానం చేద్దాం గట్టిగా చక్కగా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. చాలు 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 చాలు. ఎన్ని దీవులండి ఆయన మనకి ఇచ్చినటువంటి ఎన్నో ఉన్నాయి. అట్లంతా లిస్ట్ ఉంది, కథ లిస్ట్ ఉంది. అవి పొందాలి అంటే మన సంఘము అభివృద్ధి చెందాలి అంటే మన సంఘము దేవుని చేత ప్రేమించబడాలి అంటే మన పొలాలు, మన తోటలు, మనకున్న వ్యవసాయ పనులు, మన కుటుంబాలు మనం ఏర్పాటు చేసుకొని కట్టుకుంటున్నాం గృహాలు. ఎంత చక్కటి అదృష్టం అండి. మంచి మంచి ఇల్లు కట్టుకుంటా, చిన్నీళ్ళు, చక్కటి. ఇవన్నీ ఎందుకు మనం చేయాలి? ఇంకా ఎన్నో ఉన్నాయి మనం చేయవలసినటువంటివి. అవి జరగాలి అంటే కనాను దేశములాగా మన సంఘము, మన ప్రాంతం ఉండాలంటే ఇక్కడ అంటున్నాడు మోషే భక్తుడు, యెహోవా మాటను ఎయ్యలమా శ్రద్ధగా శ్రద్ధగా నీ వినాలి. వినుట వలన నీకు జ్ఞానం పెరుగుద్ది, వినుట వలన నీకు భక్తి పెరుగుద్ది, వినుట వలన నీ సంస్కారం పెరుగుద్ది, వినుట వలన నీ బిడ్డలు అభివృద్ధి చెందుతారు, వినుట వలన నీ బిడ్డలు రాణిస్తారు, వినుట వలన ఒక సాక్షిగా సంఘములో నువ్వు మిగిలిపోతావు. శ్రద్ధగా శ్రద్ధగా ఎంత చక్కటి మాట, అందులో ఎంతో అర్థం ఉంది. అజాగ్రత్తగా ఉండకుండా, అశ్రద్ధగా ఉండకుండా, నిర్లక్ష్యంగా ఉండకుండా అని చెప్పుకుపోతారులే నాకేంటి అని ఏయో మనసులో తెచ్చుకుని ఆలోచనతో నీ మనసుతో నింపుకొని ఎక్కడో మనసు నువ్వు ఇక్కడ, అది శ్రద్ధతో వినటం కాదు. నువ్వు దీవించబడాలి, నువ్వు దేవుని చేత ప్రేమించబడాలి అంటే దేవుని మాట నీవు శ్రద్ధగా ఆలోచించగలిగిన నాడు దేవుడు తగిన కాలమందు నీకు చక్కటి ఫలాలు ఆయన ఇస్తాడు. విని దాన్ని ఏం చేయాలి? నువ్వు ధ్యానించాలి. ఎప్పుడు ధ్యానించాలా? దివారాత్రములు ధ్యానం చేయాలి. పొద్దున్నే సాయంకాలం ఆన్లైన్లో వర్తమానం వస్తుంది. కారణం ఏంటంటే దివారాత్రములు నీవు దేవుడికి దగ్గరగా ఉండాలని, దివారాత్రములు నీవు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని నువ్వు ఆచరించాలని, నువ్వు అమలు చేసుకోవాలని. అలా చేయగలిగితే నీ కుటుంబం, మన సంఘం ఎలా ఉంటుందట? ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, పచ్చగా ఉంటుందండి మన సంసారం. నిద్ర రాదు. దేవునికి వినేటప్పుడు ఇంత మేలుందా అనుకుంటా, నీకు నిద్ర రాదు. నువ్వు జీవనంతయో సఫలమగును. ద్వితీయోపదేశకాండంలో చదివింది 28వ అధ్యాయం 1-2 చదువుదాం. 28వ అధ్యాయం 1-2 వచ్చినారు. దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. చెప్పారు కదా గారు, శ్రద్ధగా వినాలనే మాట చెప్పారు కదా, చదవండి మరి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును.
అందరికంటే నువ్వు బాగుపడాలి అంటే ఏమని నిద్రపోవాలా? చెప్పండి, నిద్రపోతే అవుతుందా? శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి మీరు. నేను పనిచేసి వచ్చేవాడిని, నేనే పనిచేశాను కాలంలో. నేను కూడా చంద్రపూడి వచ్చి ఎండలో పడి నాకేమో నిద్ర రావట్లేదు. నేను కూడా చంద్రపూడి వచ్చేసాను ఎండలో. ఖాళీగా కూర్చొని ఇక్కడ చేసే పనంతా అక్కడ నుంచి వీడియోలో చూస్తున్నాను నేను. ఇక్కడ పని చేసేవాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుందని అక్కడ వీడియోలో చూస్తున్నా. ప్రతి నిమిషం ఏం జరుగుతుందో అక్కడ వాళ్ళని పలకరిస్తున్నా. పలానా చోట డౌన్ అయింది, పలానా చోట అప్ అయిందని చెప్తున్నా. నేనే డిజైన్ చేస్తున్నా, వాళ్ళేమి చేయట్లా. నేను ఇటు పోయమంటే పోతాను అంతే. అది నేను అక్కడి నుంచి ప్రతి సన్నివేశాన్ని చూస్తున్నా. అందుకని నేను మనిషిగా రాను కానీ ఉన్నా. శ్రద్ధగా అక్కడ ఏం జరుగుతుంది అనేది అక్కడ చూడగలిగే శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకనండి చెప్పండి, సీసీటీవీ కెమెరాలు పెట్టమండి. లేదంటే మీరు ఏం చేస్తారో మాకు అర్థం కాదు. మీరు ఏం చేస్తారో అర్థం కాదండి. ఏం జరుగుతుందో అర్థం కాదు. లాస్ట్ ఇయర్ వెళ్ళేటప్పుడు మేము ఎక్కడికో ఊరు వెళ్తున్నాం. మా అమ్మాయి వాళ్ళ సంబంధం కోసం వెళ్తున్నాం. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాకు ప్రేమకి ఫోన్ చేసింది. అయ్యా నేను కొంత డబ్బులు ఇవ్వాలనుకున్నానంటే అప్పుడు నేను చెప్పాను, అమ్మ నీ డబ్బులకి ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న. అక్కడ దిగగానే మళ్ళీ ఫోన్ చేసి చెప్పాడు, నీ డబ్బులు సీసీటీవీ కెమెరాలు పొందాము అని. దాదాపు 42,000 ఇచ్చింది. వెంటనే సీసీటీవీ కెమెరాలు పెట్టామని మొత్తం డబ్బులన్నీ సీసీటీవీ కెమెరాలు పెట్టాం. అలానే ఇప్పుడు కాకినాడలో ఉన్నా, కన్యాకుమారిలో ఉన్నా నేను మందిరాన్ని చూడగలుగుతున్నా. కారణం అది దేవుడి యొక్క కృప, ఉచితమైన కృప. ఏ మందిరానికి లేనటువంటిది అదృష్టం మన మందిరానికి వచ్చింది. మన అలాంటప్పుడు మనం 7 రోజులు నిద్రపోకుండా ఉంటామా? పోదామా? చెప్పండి, ఎవరు నిద్రపోతుంటే మీరు ఊరుకోవద్దు. గీదాలు అయిగా చెప్పారు కదా, నిద్రపోయాలి ఏం చేయాలి? గిచ్చాలి, గిచ్చుతాం. దేవుడు ఎప్పుడు ఆశ్రతాన్ని చెప్తున్నాడు ఇంత వాక్యంలో. మొట్టమొదట దేవుని ఆజ్ఞలకు లోబడాలి. కీర్తనకాడు ఏం చెప్పాడు? 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గం నిలువక అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. హల్లెలూయా. చేతులు పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎక్సైజ్ చేయించాలి. అందుకని నిద్ర లేకుండా ఉంటుంది. దివారాత్రము దాన్ని ధ్యానించాలి. కనీసం రాత్రి 10:30 దాకా కూడా ధ్యానించలేదండి. సమస్య తిన్నారు కదా, 5 రూపాయల సమస్య. కనీసం గంట సేపు ఎక్స్ట్రా ఉండేదా? చూడండి, ఒకసారి చూస్తున్నాడు. మనం యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం కూడా చదువుతాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. తెలుగు రాదు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి యుండుని ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. హల్లెలూయా. అని అర్థమైంది మాట అందరికి. మళ్ళీ చదువు గట్టిగా. నా యందు మీరును చూడండి, నా చేతండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అడుగుడి. అడగండి, ఏం కావాలి మీకు? దేవుని మాట నిలిచిన వాళ్ళందరూ గట్టిగానే చెప్పండి. హల్లెలూయా. అడగండి, మీకు ఏం కావాలి మీకు చెప్పండి. కేజీ బంగారం కావాలా? ఏం చేసుకుంటారు ఆ బంగారంతో? ఆరోగ్యం లేనప్పుడు ఎందుకని? డబ్బులు కావాలా? అసలు ఆరోగ్యమే పోనప్పుడు హాస్పిటల్ డబ్బులు కట్టాల్సిన పనే ఉంది. మీకు ఏది కావాలి అది అడగమంటున్నాడు. మీరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు? చూడండి, అయ్యగారు ఆయన ఉద్యోగం చేసినప్పుడు అలాగే ఉన్నారు, రిటైర్ అయిపోయాక కూడా అలాగే ఉన్నారు కదా. దేవుని యొక్క కృప ఎంత ఉంది చూడండి.
చక్కగా గంట మాట్లాడేటట్టుగా ఏదో పాపం నేను ఏమన్నా అనుకుంటాను ఆపాను కానీ కరెక్ట్గా గంటన్నర కాదు 2 గంటలతో చెప్తాను. మీరు మాట్లాడతారు అంతసేపు, చాలా కష్టం అంతసేపు మాట్లాడాలి. దేవుని యొక్క ఉచితమైన కృప ఉంది. ఆయన ఏమన్నంటే నా యందు మీరు నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి. ఇందులో ప్రార్థన రావడం కాదు, పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడటం కాదు. చాలా విషయాల్లో మీరు అన్నీ ఇస్తున్నారు, అన్ని విషయాల్లో దేవుని కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు. మరి ఆయన మాటలు మీ యందు నిలిచి ఉన్నాయా? 6:30 ప్రార్థన అంటే 7:30 మీరు వచ్చారు చాలా మంది. ముందు వచ్చి నాకు పాటలు వినలేదా? మీరు పాటలు సంతోషం లేదా? వాక్యం సంతోషం లేదా? అయ్యగారు ఖచ్చితంగా వచ్చా, నేను ఖచ్చితంగా వచ్చా. మీకు తెలుసుగా మీ అందరికంటే తినేసినామన్నా మధ్యలో ఒకటి ఇస్తానని కూడా చెప్పా. అన్నీ మీరు చెప్పినా కూడా చాలా మంది లేట్గా వస్తున్నారు. ఇలాంటి వ్యక్తి ఒక వ్యక్తి గురించి చెప్తా అంటే 5 నిమిషాలే మళ్ళీ వేస్తా. అందులో అత్యంత గొప్పవాడు యేసేపు కదా. తెలుసా మీకు యేసేపు? యేసేపు తెలుసా మీకు? ఎవరి కుమారుడు యేసేపు? గుర్తుంది, వెరీ గుడ్. అందుకనే మీకు పొరకథ కూడా చెప్పేస్తుంది. అందుకే అలా కదా. యేసేపు దేవుని చిత్తంలో నడిచాడా, వ్యతిరేకంగా నడిచాడా? యేసేపు ఫ్రిడ్జ్లో ఉన్నాడా? ఫ్రిడ్జ్లో సన్నగా ఏసీలో ఉన్నాడా? ఎలాంటి కష్టాలు వచ్చింది యేసేపుకి? ఎలాంటి కష్టాలు వచ్చింది? మొదటి కష్టం ఏమొచ్చింది చెప్తాను, ఎవరైనా చెప్తారా? చెప్పండి. యేసేపుకు మొదటి కష్టం ఏమొచ్చింది చెప్పండి. చెప్పండి. అన్నదమ్ములు ద్వేషించారు. బాగా తెలుసు మీకు, అవి బాగా తెలుసు కానీ చెప్పరు. అన్నదమ్ములు ద్వేషించారు. అసలు అన్నదమ్ములు పోరు ఎట్లుంటుందండి? దెబ్బలాడుకున్నదే. అన్నదమ్ములు దెబ్బలాడుకుంటే ఎక్కడ వస్తుందా? భయంకరంగా ఉంది కదా. అలాంటి అన్నదమ్ములు యేసేపును దూషించారు. రెండోది ఏంటి? రెండో కష్టం వచ్చింది యేసేపుకి. అది బానిసగా అమ్మబడ్డాడు కదా. జోలిలో పెట్టినావా? మొదట అన్నదమ్ములను ద్వేషించారు. రెండోది బానిసగా అమ్మబడ్డాడు, గోతులో పట్టాడని చెప్తున్నారు వాళ్ళు. నిజంగా కరెక్టే. గోతులో పట్టడం కష్టమైతే పొరుగు దేశం వెళ్ళిపోవడం ఇంకో కష్టం. మూడో కష్టం వచ్చి చెప్తారా యేసేపుకి? అబద్ధపు ఆరోపణలు ఎదుర్కొన్నాడు కదా. యేసేపు ఏం చేశాడండి? అబద్ధపు ఆరోపణలు. పోతీఫరు ఇంట్లో ఉన్నప్పుడు యేసేపు మీద అబద్ధపు ఆరోపణలు చేశారు. తట్టుకున్నారా లేదా? మీ మీద ఎవరు చేయట్లేదు అబద్ధపు ఆరోపణలు. మీరు మంచోడు కాదు, చెడ్డోడు కాదు, మీరేం చెప్తారు? కింద తీసుకెళ్ళిపోతున్నారు. మరి యేసేపు వెళ్ళారు అలాగా? అబద్ధపు ఆరోపణలు. నాలుగోది ఏం యేసేపుకి? కారాగార జీవితం, జైలు వేసేసారు. జైలు వేసేసారండి. ఇన్ని కష్టాలు వచ్చినప్పటికీ కష్టాలలో దేవుని యొక్క విశ్వాసాన్ని, దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని కోల్పోకుండా తన విశ్వాస వైఖరిలో గట్టిగా నిలబడ్డాడు మన యేసేపు. చెప్పబడదాం అందరం మనం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిపై విశ్వాసాన్ని కోల్పోలేదని ఆయన. రెండోది పాపానికి దూరంగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నా కూడా నమ్మకంగా పనిచేశాడు. ఈరోజు పిల్లలు చాలా మంది చూశారు, అక్కడ స్ప్రింట్ ట్రాక్ వేయాలి, నీళ్ళు లాగకూడదంటే వాళ్ళు నమ్మకంగా పనిచేశారు. నా 5:30 వచ్చేదాకా ఆ నమ్మకంగా నువ్వు పనిచేస్తే ఎప్పుడైనా సరే దేవుడు నిన్ను దీవించునుగాక. నమ్మకం. అయ్యో మరొక రోజు పెట్టిన ఎక్కువ మంది రాలేకపోయారు, కూర్చుని కాదు, అలాంటి మాటలేదు నాకు. వచ్చిన వాళ్ళు విన్నారా లేదా? వచ్చిన వాళ్ళు దేవుని వాక్యంలో నిలబడ్డారా లేదా? దేవుని మీద నిలిచి ఉన్నారా లేదా? యేసేపులాగా జైల్లో ఉన్నప్పటికీ, కష్టాల్లో ఉన్నప్పటికీ దేవుని మీద ఆనుకున్నారా లేదా? దేవుడు వారిని ఆశీర్వదించారా లేదా? కాబట్టి చివరికి యేసేపు విజయం ఏమొచ్చిందండి? ఐగుప్తు దేశానికి ఏమయ్యాడు?
అధిపతిగా మారాడు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు కూడా నీ కుటుంబాన్ని యేసేపు యొక్క జీవితాన్ని ఏ రీతిగా మార్చాడు. మీరు ఏకీపించే ప్రార్థన ఉంది. మీరు ప్రార్థనలో నిలబడి ఖచ్చితంగా చేశారో యేసేపు విజయం మీ కుటుంబానికి దేవుడు కలిగించుగాక. ఆమేన్. అందరూ లేచినవాడు తలైపోయింది. లేచినవాడు